మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోవడంపై కేంద్ర డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ రిలీజ్ చేసింది. పిల్లర్లు కుంగిపోవడానికి 4 ప్రధాన కారణాలున్నాయని కేంద్ర డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ, మెయింటెనెన్స్ లో రాష్ట్రం విఫలమైందని చెప్పింది. కమిటీ కోరిన మొత్తం డేటా రాష్ట్రం అందించలేదని తెలిపింది. 20 అంశాలపై నివేదిక కోరితే 11 అంశాల డేటా మాత్రమే ఇచ్చారన్నారు డ్యామ్ సేఫ్టీ కమిటీ అధికారులు. రాష్ట్ర ప్రభుత్వ డేటా అసంపూర్తిగా ఉందన్నారు. గడువులోపు డేటా ఇవ్వలేనందున బ్యారేజీ నిర్మాణంపై అనుమానాలున్నాయన్నారు. లోపాలు సవరించే వరకు బ్యారేజీలో నీటిని నింపకూడదని రిపోర్టులు తెలిపారు. మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోవడంపై కేంద్ర డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ రిలీజ్ చేసింది. పిల్లర్లు కుంగిపోవడానికి 4 ప్రధాన కారణాలున్నాయని కేంద్ర డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ, మెయింటెనెన్స్ లో రాష్ట్రం విఫలమైందని చెప్పింది. కమిటీ కోరిన మొత్తం డేటా రాష్ట్రం అందించలేదని తెలిపింది. 20 అంశాలపై నివేదిక కోరితే 11 అంశాల డేటా మాత్రమే ఇచ్చారన్నారు డ్యామ్ సేఫ్టీ కమిటీ అధికారులు. రాష్ట్ర ప్రభుత్వ డేటా అసంపూర్తిగా ఉందన్నారు. గడువులోపు డేటా ఇవ్వలేనందున బ్యారేజీ నిర్మాణంపై అనుమానాలున్నాయన్నారు. లోపాలు సవరించే వరకు బ్యారేజీలో నీటిని నింపకూడదని రిపోర్టులు తెలిపారు. మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోవడంపై కేంద్ర డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ రిలీజ్ చేసింది. పిల్లర్లు కుంగిపోవడానికి 4 ప్రధాన కారణాలున్నాయని కేంద్ర డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ, మెయింటెనెన్స్ లో రాష్ట్రం విఫలమైందని చెప్పింది. కమిటీ కోరిన మొత్తం డేటా రాష్ట్రం అందించలేదని తెలిపింది. 20 అంశాలపై నివేదిక కోరితే 11 అంశాల డేటా మాత్రమే ఇచ్చారన్నారు డ్యామ్ సేఫ్టీ కమిటీ అధికారులు. రాష్ట్ర ప్రభుత్వ డేటా అసంపూర్తిగా ఉందన్నారు. గడువులోపు డేటా ఇవ్వలేనందున బ్యారేజీ నిర్మాణంపై అనుమానాలున్నాయన్నారు. లోపాలు సవరించే వరకు బ్యారేజీలో నీటిని నింపకూడదని రిపోర్టులు తెలిపారు. మేడిగడ్డ బ్యారేజ్ పై కేంద్ర డ్యామ్ సేఫ్టీ అధికారుల రిపోర్ట్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సత్యం లైవ్ లో అందిస్తారు. సత్యం, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారుల రిపోర్ట్ కి సంబంధించి అప్డేట్స్ ఏంటి? మేడిగడ్డ డ్యామ్ కుంగిపోవడంపై ఇప్పటికే జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ తెలంగాణలో పర్యటించింది. మేడిగడ్డ బ్యారేజ్ని పరిశీలించింది. ఆ డ్యామ్కి సంబంధించిన రిపోర్టుని రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్కి పూర్తి 15 పాయింట్లతో కూడిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి నీటిపారుదల శాఖ ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్కి కేంద్ర డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ సంజయ్ కుమార్ రాష్ట్ర నీటిపారుదల శాఖకి లేఖ రాశారు. దీని ద్వారా 15 పాయింట్లకు సంబంధించి పూర్తి వివరాలను డ్యాంలో ఎక్కడెక్కడ డ్యామేజ్లు జరిగాయి, ఎక్కడ రాష్ట్ర ప్రభుత్వం నీటిపారుదల శాఖ మెయింటెనెన్స్ చేయలేదో మొత్తం 15 పాయింట్లతో పూర్తి వివరాలని ఈ రిపోర్టుని రాష్ట్ర నీటిపారుదల శాఖ పంపించింది. ఇక మొదటి తెలంగాణ మేడిగడ్డ బ్యారేజ్ కాళేశ్వరంలో చాలా కీలకమైంది. 2019లో నిర్మించారు. ప్రాణహిత నది గోదావరిలో కలిసే చోట 22 కిలోమీటర్ల దిగువన నదిపై ఇది నిర్మించారు. బ్యారేజ్లో 48 సెక్షన్లు ఉన్నాయి. దాంట్లో 2023 అక్టోబర్ 21న మేడిగడ్డ బ్యారేజీ పునాది కృంగిపోయిందంటూ కూడా ఈ రిపోర్ట్లో మొదటి పాయింట్గా చెప్పారు. ఇక ఈ ఘటనపై కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ స్పందించి మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లను ఎక్కడ కృంగిపోయాయనే అంశంపై పరిశీలించాము. ఇది ఈ నెల అక్టోబర్ 24 పరిశీలన చేశాము. 25న వివిధ రాష్ట్ర శాఖకు సంబంధించిన అన్ని శాఖల నుంచి రిపోర్ట్ ఇవ్వాలంటూ కూడా 20 అంశాలకు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం నుంచి 20 అంశాలకు సంబంధించిన రిపోర్ట్ ఇవ్వాలని కేంద్ర డ్యామ్ సేఫ్టీ అథారిటీ శాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగింది. కానీ ఇప్పటి వరకు కేవలం 11 అంశాలకు సంబంధించిన రిపోర్టును మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. ఈ నెల 29 లోపు ఒకవేళ మేము అడిగిన 20 అంశాలకు సంబంధించిన పూర్తి రిపోర్ట్ ఇవ్వకపోతే ఇది రాష్ట్ర ప్రభుత్వము నీటిపారుదల శాఖ పూర్తిగా వైఫల్యం కింద భావించాల్సి వస్తున్నట్టు కూడా కేంద్ర జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఈ లేఖలో చూపించింది. ఇక ప్రధానంగా 4వ అంశంలో ఇన్స్ట్రుమెంటేషన్, వర్షాకాలం ముందు తర్వాత ఇన్స్పెక్షన్ రిపోర్టు, కంప్లీషన్ రిపోర్టు, అదేవిధంగా క్వాలిటీ కంట్రోల్ రిపోర్టు, థర్డ్ పార్టీ మానిటరింగ్ రిపోర్టు, భౌగోళిక సమాచారం, వర్షాకాలం ముందు తర్వాత కొలతలు సూచించే ముఖ్యమైన స్ట్రక్చర్స్ డ్రాయింగ్ సంబంధించిన డేటాను రాష్ట్ర ప్రభుత్వం అందించాలని తాము కోరాము. ఫలితంగా ఈ పూర్తి సమాచారం ఇవ్వకుండా కేవలం 11 అంశాలకు సంబంధించిన సమాచారాన్ని మాత్రమే తమకు అందించారు. మిగతా అంశాలకు సంబంధించి ఎలాంటి అంశాలు అందించలేదు. ఈ నెల 29 లోపు పూర్తి
అంశాలకు సంబంధించి తాము అడిగిన 20 అంశాలకు సంబంధించిన పూర్తి రిపోర్ట్ ఇవ్వకపోతే ఇది రాష్ట్ర ప్రభుత్వము నీటిపారుదల శాఖ తప్పిదంగా భావిస్తామని చెప్పి దీని ఫలితంగా డ్యామ్ సేఫ్టీ యాక్ట్ 2021 ప్రకారం తాము చర్యలు తీసుకోవాల్సి వస్తుందంటూ కూడా హెచ్చరికలు జారీ చేసింది. ఇక మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోవడానికి ప్రధాన కారణం ప్లానింగ్, డిజైను, క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్, మెయింటెనెన్స్ మొదలైన 4 అంశాలలో వైఫల్యం చెందారంటూ కూడా ఈ రిపోర్ట్లో క్లియర్గా జాతీయ కేంద్ర సేఫ్టీ బోర్డు సంబంధించిన పూర్తి రిపోర్ట్లో క్లియర్గా చూపించారు. ఇక పిల్లర్లు మునిగిపోవడానికి అంటే కృంగిపోవడానికి ప్రధాన కారణాలు బ్యారేజ్ పునాది కింద ఉన్న ఇసుక కొట్టుకపోవడం వల్ల సపోర్ట్ బలహీన పడిందని ఈ రిపోర్ట్లో చూపించారు. ఇక ఫౌండేషన్ మెటీరియల్ పటిష్టత సామర్థ్యం తక్కువగా ఉండడం వల్ల ఇది జరిగిందంటూ కూడా ఈ రిపోర్ట్లో చెప్పారు. ఇక బ్యారేజ్ లోడ్ వలన ఎక్కువ ఉన్న సెకండ్ ఫైల్స్ కాంక్రీట్ వైఫల్యం చెందిందంటూ కూడా 3 అంశాలు పిల్లర్లు కుంగిపోవడానికి ప్రధాన కారణంగా కూడా చెప్పారు. ఇక 7వ అంశానికి వస్తే బ్యారేజ్ యొక్క ప్లానింగ్, రూపకల్పన, డిజైనింగ్ సరిగా లేకపోవడం బ్యారేజ్ వైఫల్యానికి స్పష్టంగా సూచిస్తున్నట్టు ఈ కేంద్ర పరిశీలన కమిటీ చెప్పింది. బ్యారేజ్ని తేలియాడే అంటే నీటిలో తేలియాడే డ్యాముగా ఫస్ట్ దీన్ని ప్లానింగ్ చేశారు. తర్వాత స్థిరంగా ఉండే అంటే పిల్లర్ బేస్డ్గా ఉండే డ్యామ్ నిర్మించారు. అంటే ప్లానింగ్ ఏమో పూర్తిగా నీటిలో తేలియాడే డ్యామ్గా ప్లానింగ్ చేశారు, కానీ నిర్మాణం మాత్రం స్థిరంగా ఉండే ప్రాజెక్టు నిర్మించారు. దానివల్ల ఈ లోపం జరిగిందంటూ కూడా 7వ అంశంగా చెప్పారు. ఇక పైన పేర్కొన్న పరిశీలనలో చేసిన వివిధ డిజైన్లు జరగకపోవడం, డిజైన్ చేసిన విధంగా నిర్మాణం జరగకపోవడం చాలా స్పష్టంగా కనబడుతుంది. అంటే ప్లానింగ్ చేసిన విధంగా నిర్మాణం మరో విధంగా చేయడం వల్ల ఈ తప్పిదం జరిగిందంటూ కూడా ఈ రిపోర్ట్లో ఇచ్చారు. ఇక 2019 బ్యారేజ్ని ప్రారంభించినప్పటి నుండి ఇప్పటి వరకు డ్యామేజ్ నిర్వహణ, సిమెంట్, కాంక్రీట్ దిమ్మెలను, లాబింగ్ అప్రాన్లను సరిగా పరిశీలించలేదు, మెయింటెనెన్స్ చేపట్టలేదు. ఈ విషయంలో డ్యామ్ నిర్వాహకుల నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనిపిస్తుందంటూ కూడా ఈ రిపోర్ట్లో ఇచ్చారు. ఇక దీంతోపాటు వర్షాకాలానికి ముందు తర్వాత ఏదైనా సాధారణ సమస్యలు కనిపిస్తే తనిఖీలు నిర్వహించాల్సిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ తెలంగాణ రాష్ట్ర డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ను పలుమార్లు సూచించి అయితే ఈ సూచనలను రాష్ట్ర డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ సరిగా పట్టించుకోలేదని స్పష్టంగా తెలుస్తుంది. అంటే కేంద్రం జాతీయ ఈ డిపార్ట్మెంట్ చూపించిన ఈ సూచనలను ఎక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అథారిటీ, నీటిపారుదల అథారిటీ సరిగా చూడలేదు. దానివల్ల ఇది జరిగింది. ఇది చాలా పెద్ద తప్పిదం. ఇది డ్యామ్ సేఫ్టీ యాక్ట్ 2001 నిబంధనల విరుద్ధంగా ఉంది. పూర్తిగా సెక్షన్ 41B కింద తీసుకోవాల్సిన చర్యలకు డ్యామ్ నిర్వాహకులు బాధ్యత వహించాల్సి వస్తుందంటూ కూడా సీరియస్ హెచ్చరికలు ఇచ్చారని చెప్పొచ్చు. ఇక తెలంగాణ రాష్ట్ర డ్యామ్ సేఫ్టీ అథారిటీ డ్యామ్ సేఫ్టీ యాక్ట్ DSA 2001లోని అనేక ఇతర నిబంధనలను పాటించలేదు. ఇది తీవ్రమైన సమస్య. బ్యారేజీ వైఫల్యం ప్రజల జీవితాలను మరియు ఆర్థిక వ్యవస్థను తీవ్రమైన ప్రమాదానికి కలిగించే అవకాశం ఉంది. ఇది ఇలాంటి వైఫల్యాల వల్ల ఆర్థికంగా కూడా ఇబ్బంది వచ్చే ప్రమాదం ఉందంటూ కూడా ఈ రిపోర్ట్లో ఇచ్చారు. ఇక మేడిగడ్డ బ్యారేజ్లో ఒక బ్లాక్లో ఉన్నతమైన ఈ సమస్య కారణంగా బ్యారేజ్ మొత్తం సక్రమంగా పనిచేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఈ సమస్య పరిష్కారం జరిగే వరకు మొత్తం బ్యారేజ్ని ఉపయోగించడానికి ఎలాంటి అవకాశం లేదు అంటూ కూడా ఈ రిపోర్ట్లో ఈ శాఖ సూచించింది. ఇక బ్లాక్ నెంబర్ 7 ఉన్న సమస్య రిపేర్ చేయడానికి వీలుగా లేదు. మొత్తం బ్లాక్ని పునాదుల నుండి తొలగించి తిరిగి నిర్మించాలి. నిర్మాణ సారూప్యతను పరిగణలో తీసుకుంటే మేడిగడ్డ బ్యారేజ్లోని ఇతర బ్లాకులు కూడా ఇదే రీతిలో వైఫల్యం చెందే పరిస్థితి ఉంది. ఒకవేళ ఇదే జరిగితే మొత్తం బ్యారేజ్ని పునర్నిర్మించే అవసరం ఉంటుంది అంటూ కూడా ఈ రిపోర్ట్ ఇచ్చారు. ఇక ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో రిజర్వాయర్ నింపడం వల్ల బ్యారేజీ మరింత క్షీణించే అవకాశం ఉంది. ప్రస్తుత పరిస్థితిలో బ్యారేజీ పునర్నిర్మాణం జరిగే వరకు ఏ విధంగానూ ఉపయోగించలేము. పరిస్థితి మరింత తీవ్రంగా కాకుండా ఉండడానికి బ్యారేజీని పునర్నిర్మించే వరకు కింది చర్యలు తీసుకోవాలి. రిజర్వాయర్లో నీటిని నింపకూడదు. ఒకవేళ నింపితే ఇది పైపింగ్ సమస్య మరింత తీవ్రం చేస్తుంది. డ్యామును సరిచేసే వరకు ప్రజలకు నీటి సరఫరా చేయలేని పరిస్థితి ఉంటుంది. అంటే పూర్తిగా ఈ బ్యారేజ్లో నీటిని నింపలేము. పూర్తిగా నీటిని ఖాళీ చేసిన తర్వాత మరమ్మతులు చేయొచ్చు. కానీ ఎక్కడైతే కృంగిపోయిందో ఆ పిల్లర్ వద్ద మరమ్మతు చేస్తే మాత్రం మిగతా పిల్లలకు కూడా ఈ కృంగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి పూర్తిగా
డ్యామేజ్ని నీటిని వాడుకోలేము, బ్యారేజ్ నింపలేని పరిస్థితి వస్తుందని కూడా ఇది 14వ హెచ్చరిక కూడా చెప్పారు. ఇక చివరగా కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ ఎగువన నిర్మించిన అన్నారం మరియు సుందిల్లా బ్యారేజీలు కూడా ఇదే విధమైన డిజైన్లు నిర్మాణ పద్ధతులు కలిగి ఉన్నాయి. అంటే ప్లానింగ్లో ఒక విధంగా బ్యారేజ్ సంబంధించిన ప్లానింగ్ ఇచ్చి నిర్మాణం వచ్చేసరికి సుందిల్లలో అదేవిధంగా అన్నారంలో కూడా సేమ్ ఇదే పరిస్థితి ఉంది. అవి కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉంది. అన్నారం వద్ద ఇప్పటికే అక్కడ కూడా నిర్మాణ లోపాలు బయటపడుతున్నాయి. ఇక సుందిలలో కూడా ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయంటూ కూడా ఈ కేంద్ర సేఫ్టీ అథారిటీ బోర్డు సంబంధించిన రిపోర్టు ఇప్పటికీ రాష్ట్ర నీటిపారుదల శాఖ రజత్ కుమార్కు 15 పాయింట్లతో చూసిన పూర్తి సమాచారాన్ని ఇచ్చింది. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నీటిపారుదల శాఖ నుంచి 20 అంశాలకు సంబంధించిన రిపోర్ట్ అడిగితే కేవలం 11 అంశాలకు సంబంధించిన రిపోర్ట్ మాత్రమే కేంద్రానికి పంపింది. దీనివల్ల మిగతా అంశాలకు సంబంధించి ఈ నెల 29 వరకు పూర్తి వివరాలను అందించకపోతే ఇది రాష్ట్ర నీటిపారుదల శాఖ వైఫల్యంగా భావించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తూ ఇది పూర్తిగా కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలకు సంబంధించి 15 పాయింట్లతో సంబంధించిన నివేదికను కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర నీటిపారుదల శాఖకి ఈ లేఖ పంపింది. దీని ద్వారా ఈ నెల 29 లోపు పూర్తి వివరాలకు సంబంధించిన రిపోర్ట్ ఇవ్వకపోతే కేంద్రం చర్యలు తీసుకుంటున్నట్టు కూడా హెచ్చరికలు జారీ చేశామని చెప్పొచ్చు. థ్యాంక్ యూ సత్యం. మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోవడంపై కేంద్ర డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ రిలీజ్ చేసింది. పిల్లర్లు కుంగిపోవడానికి 4 ప్రధాన కారణాలున్నాయని కేంద్ర డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ, మెయింటెనెన్స్ లో రాష్ట్రం విఫలమైందని చెప్పింది. కమిటీ కోరిన మొత్తం డేటా రాష్ట్రం అందించలేదని తెలిపింది. 20 అంశాలపై నివేదిక కోరితే 11 అంశాల డేటా మాత్రమే ఇచ్చారన్నారు డ్యామ్ సేఫ్టీ కమిటీ అధికారులు. రాష్ట్ర ప్రభుత్వ డేటా అసంపూర్తిగా ఉందన్నారు. గడువులోపు డేటా ఇవ్వలేనందున బ్యారేజీ నిర్మాణంపై అనుమానాలున్నాయన్నారు. లోపాలు సవరించే వరకు బ్యారేజీలో నీటిని నింపకూడదని రిపోర్టులో తెలిపారు.